మీరు అన్నది కూడా ఉంది. వక్ఫ్ బిల్ విషయంలో మనం ఇప్పుడు వక్ఫ్ బిల్ మీద మనం విడిగా కూడా చర్చ చేయాల్సి ఉంది. వక్ఫ్ బిల్ విషయంలో తెలుగుదేశం పెద్దగా చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు బలపరిచారు, వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ వ్యతిరేకించిన ఓటేసింది అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లేదు నేను మాట్లాడాను, నేను విప్పు కూడా ఇచ్చామని వైవి సుబ్బారెడ్డి చెప్పేశారు. సో వాళ్ళు తీసుకున్న స్టాండ్ అది. నేను గతంలో కూడా చెప్పాను, హిందూ ఆపేడ్లో ఒక వ్యాసం రాసింది. చంద్రబాబు ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నాడు, 2018 తప్పు మళ్ళీ చేయకూడదు, ఏదేమైనా మోదీతోనే బీజేపీతోనే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి అది వక్ఫ్ అయినా, అది డీలిమిటేషన్ అయినా, అది హిందీ భాష అయినా సమర్థిస్తున్నారు అని. సో ఎంతవరకు వాళ్ళు సమర్థించుకోగలుగుతారు? కాబట్టి పరిస్థితి బాగాలేనప్పుడు ఏదో సామెత అంటారే, ఖుదా కాకరే కానీ రాత బాలైతే ఖుదా కాకరే కానీ. పార్టీ విధానం అది భరించలేక సహించలేకపోతే ఎట్లా? చాలా దారుణమైన ఇందులో భాగంగా అంటే మీరు చూడండి వర్మ గారు, పార్టీ అధినేతను లేకపోతే యువ అధినేతనే అలా పెడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులే సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే ఇంకా మామూలు చిన్న సన్న వ్యాఖ్యాతలు, విమర్శకులు లేదా జర్నలిస్టులు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ట్రోలింగ్, ట్రోలాసురులు, ట్రోల్ డెవిల్స్ లాగా తయారైపోయారు వీళ్ళు. ఇంకా నువ్వు ఇది ఇందాక చెప్తున్నా కదా నేను, తెలుగుదేశాన్ని పూర్తిగా బలపరిచే వాళ్ళు ఈ వార్త ఇస్తే కూడా కింద పెడుతున్నారు, ఇందులో కనిపించట్లేదు అని వాళ్ళకి తెలియకుండానే పెడతారని. అంటే ఒక అసహనం అనమాట, దారుణం. ఇది మారాలి ఈ పరిస్థితి. సో ఇందులో భాగంగానైనా పవన్ బాటలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు, హిందూ ధర్మం పరిరక్షణ పెద్దపేట, కాశీనాయన ఆశ్రమం కూడా. ఇంకా అది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని, నీవు నేర్పిన విద్యయే పవన మోహన అని, భువనమోహన నీవు భోగింపగాలని తనులత వలన సౌందర్యమేలని రుక్మిణి కృష్ణుని గురించి పాడిన ఈ భువనమోహనుడు అయితే నేను పవనమోహనుడు, పవనేశ్వర అంటుంటాడు కదా ఆయన. సో ఈ పవనేశ్వరుడు, సర్వేశ్వరుడు, సనాతన ధర్మం ఇదే మన రాజకీయం అని కాషాయ బట్టలు పెట్టుకొని మరో ఎన్టీఆర్ లాగా ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ రాష్ట్రంలో ప్రత్యర్థి ఎదుర్కోవాల్సింది పవన్ కళ్యాణ్. ఆయన కనుక నువ్వేం రోల్ వేస్తే నేను అదే వేయాలి కదా. ఇప్పుడు నేను వైసీపీ సోషల్ మీడియాకు వస్తే వైసీపీ సోషల్ మీడియాలో హిందూ ధర్మ రక్షకుడు జగన్ అని పెద్ద ఇవి పెట్టారు, హోర్డింగ్లు పోస్టులు పెట్టారని తెలుగుదేశం మీడియాలో డిబేట్. ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు పోనీ హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అన్నాడు అనుకోండి, ఏదో పెట్టుకున్నట్లే వీళ్ళు వదిలేయచ్చు. నువ్వెలా హిందూ ధర్మ పరిరక్షకుడివి, నువ్వు కాదు, నువ్వు పలానా చేసావు, నువ్వు అది చేసావు అని వీళ్ళు. అంటే ఈ చర్చ ఎక్కడికి వచ్చింది? రాజకీయాలు పోయాయి, విధానాలు పోయాయి, పథకాలు పోయాయి, ప్రాజెక్టులు పోయాయి. దేవుడే ప్రపంచాన్ని అంతా రక్షిస్తాడంటుంటే దేవుణ్ణి మేము రక్షిస్తామని వాదనలాగా తయారైన పరిస్థితి. ఇప్పుడు జగన్ కూడా పవన్ లాగా సనాతన అనే పదం వాడడం లేదు, కానీ ఇది రెండోసారి సార్. అవును, 10 రోజుల కిందట కూడా ఆయన ఒక పెద్ద ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు, మీరు అదేం చేశారు, ఇదేం చేశారు, మేమున్నప్పుడు చేశాము, ఇప్పుడు విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలు కట్టాలి, మీరు కాదు మేమే స్టార్ట్ చేసాం, పలానాది మేమే శంకుస్థాపన చేసాం, ఈ పద్ధతిలో. సో ఇప్పుడు ఒక సనాతన సమరం, సనాతన సంరక్షక ఏమనాలి, కితాబ్ అనండి, లేకపోతే అది ఎవరు సనాతన సంరక్షక శేఖరుడో లేకపోతే శ్రేష్ఠుడో ఎవరని ఒక పెద్ద యుద్ధంలాగా తయారైంది. సో సోషల్ మీడియా దానికి కూడా ఉపయోగిస్తున్నారు, మీడియాలో దాన్ని ఏమో డిబేట్ చేస్తున్నారు. చాలా విచిత్రమైన వివాదాలు ఇవన్నీ కూడా. దేవుడు వాళ్ళను వీళ్ళందరూ వెళ్ళి దేవుడికి పెట్టి. కాబట్టి ముత్యాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందిలే, దేవుడి నగలు తీసుకెళ్ళి కాపాడాలని బావిలో వేస్తాడు ఆ కాంతారావు పాత్రధారి. మూర్ఖత్వం కొద్దీ నేను దీన్ని ఇక్కడ పెట్టాను దేవా, నువ్వే ప్రపంచాన్ని అంతా రక్షిస్తుంటే నీ నగలు నేను కాపాడడం ఏంటంటాడు చివరకు. వీళ్ళంతా నిజంగా నమ్మకం అయితే కనుక ఇది ఏంటో ఇది చెప్పలేము ఇంకా మనం. అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ మార్గంలోకి వచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే. ఆయన రోల్ సీనా మళ్ళీ ఆయన రోల్ ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన మొన్న కూడా అక్కడ ఏజెన్సీకి వెళ్ళారు. ఏంటి ఏజెన్సీ మీద ఫోకస్? ఆ మంత్రిత్వం ఉంది కాబట్టి అంటే మొదటి నుంచి